ఒక అందమైన అడవిలో గోలు అనే ఒక అందమైన పావురం తన భర్త గంగూతో నివసిస్తూ ఉంటుంది. గోలు చాలా మంచిది. అందుకని చుట్టుపక్కల ఉన్న పక్షులన్నీ కూడా ఎంతో స్నేహంగా ఉండేవి గోలుతో. అలా గోలుకి జీజు పిచుక ఇంకా హాను చిలుక చాలా మంచి స్నేహితులు అన్నమాట. ఎప్పుడూ ఎవరికి ఏ ఆపద వచ్చినా గోలు సహాయం చేయడానికి ముందు ఉండేది. ఇంత మంచి మనసున్న గోలుకి పిల్లలు లేరు అనే బాధ చాలా ఉండేది. ఆ బాధని తన స్నేహితులకు చెప్పుకొని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది గోలు పావురం. ఎందుకు ఎప్పుడు ఇలానే జరుగుతుంది జీజు? మళ్ళీ నా గుడ్లు ఎప్పటిలాగానే బిడ్డల్ని ఇవ్వకుండానే విరిగిపోయాయి. ఇది మొదటిసారి కాదు, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతున్న గోలు పావురంని జీజు పిచుక ఓదారుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కాలు కాకి వస్తుంది. గోలుతో అందరూ అంత మంచిగా ఉండడం అస్సలు చూడలేకపోయేది కాలు కాకి. మంచివారికే ఎప్పుడు మంచి జరుగుతుంది గోలు. నీలా మంచిగా నటించే వాళ్ళకి కాదు. అయినా ఇవన్నీ నాకెందుకులే, అసలే నేను గర్భవతిని. నీ దగ్గర ఉంటే నా బిడ్డలకి ఏదో ఒకటి అవుతుంది అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కాలుకాకి. కాని ఆ మాటలు విని ఇంకా ఎక్కువగా బాధపడుతుంది గోలు పావురం. నేను ఏం తప్పు చేశాను అని కాలు కాకి అలా మాట్లాడుతుంది జీజు. ఇంతలో అక్కడికి హాను చిలుక వస్తుంది. కాలు మాటలు నువ్వెందుకు పట్టించుకుంటున్నావు గోలు? తన గురించి మన అందరికీ తెలిసిందే కదా. ఎప్పుడూ అలానే కించపరుస్తూ ఉంటుంది. నువ్వు అధైర్యపడకు. అవును గోలు, తప్పకుండా నీకు మంచి పిల్లలు పుడతారు. భగవంతుడు నీకు సహాయం చేస్తాడు అని ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మీ మాటల్ని నేను విన్నాను గోలు. నువ్వందరికీ మంచి చేసే మంచి మనసున్నదానివి. తప్పకుండా నీకు అన్యాయం జరగదు. బాధపడకు అని నచ్చచెప్పి ఆహారం కోసమని బయటికి వెళ్తాడు గంగు. అలా తన స్నేహితుడు జూనోని కలుస్తాడు. కాని జూనోకి ఆరోగ్యం చాలా పాడైపోయి ఉంటుంది. ఏమైంది జున్నో? ఇంత నీరసంగా ఉన్నావు నువ్వు? నిన్ను ఎప్పుడూ ఇలా చూడలేదు మిత్రమా. ఇంకా నా వల్ల కాదు గంగు. ఇప్పటి వరకు తల్లి లేని నా పిల్లల్ని పెంచుతూ వచ్చాను. ఇంకా నా ఆరోగ్యం సహించట్లేదు. దయచేసి నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో మిత్రమా అని అంటూ జూనో చనిపోతాడు. అందుకు గంగు చాలా బాధపడతాడు. ఆ తరువాత పిల్లల్ని తనతో పాటు తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. అలానే గోలుకి జరిగిన విషయమంతా చెప్తాడు. జూనో గురించి తను కూడా చాలా బాధపడుతుంది. కాని పిల్లల్ని చూసి చాలా సంతోషిస్తుంది. భగవంతుడు మనకి ఈ బిడ్డల్ని బహుమతిగా ఇచ్చాడండి. ఇక నుంచి వీళ్ళే మన సొంత బిడ్డలు. నేను వీళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటాను అని చెప్పి వాళ్ళని తన సొంత బిడ్డల్లా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది గోలు పావురం. అలా ఆ విషయం తెలుసుకున్న జీజు ఇంకా హాను అక్కడికి వస్తారు. నీది మంచి మనసు గోలు. అందుకే నీకు ఈ విధంగా సహాయం చేశాడు దేవుడు. నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది ఈ విషయం తెలియగానే. ఇక నుంచి అయినా హాయిగా ఉండు గోలు. ఇంతలో అక్కడికి కాలుకాకి వస్తుంది. హహహహ, ఎవరి పిల్లలో నీ పిల్లలు అయిపోరు గోలు. అంత సంబరపడిపోకు. నీ కడుపులో అయితే బిడ్డ పుట్టలేదు కదా. అయినా నాకెందుకులే, అసలే నేను గర్భవతిని. నీ దగ్గర్లో నేను ఉండకూడదు అని చెప్పి
అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది కాలుకాకి. మళ్ళీ ఆ మాటలు విని చాలా బాధపడుతుంది గోలు. అయ్యో గోలు, నువ్వు ఆ కాలు మాటలు పట్టించుకోకు. ఏదో ఒక రోజు నీ మంచితనం తెలుస్తుంది కాలుకి అని నచ్చచెప్తారు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత కాలుకాకి పిల్లలు పుడతారు. అలా తనని చూడడానికి వెళ్తారు హాను చిలుక, జీజు పిచ్చుక ఇంకా గోలు పావురం. నేను ఇంకా బతకను మిత్రులారా. నాకు ఇంకా ఓపిక లేదు. పిల్లల్ని కనడంతోనే నాకు ఓపిక అంతా నశించింది. నిన్ను ఎన్ని అనరాని మాటలు అన్నాను గోలు నేను. దానికి తగిన శాస్తి జరుగుతుంది నాకు. నన్ను క్షమించు. నీ మంచితనంని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు నేను. అవి ఏవి మనసులో పెట్టుకోకుండా నా పిల్లల్ని నువ్వు చూసుకోవాలి అని చెప్పి అక్కడే చనిపోతుంది కాలుకాకి. అంతటితో గోలు కాలు మాటలు ఏవీ కూడా పట్టించుకోకుండా మంచి మనసుతో ఆ పిల్లల్ని కూడా తన దగ్గరికి తీసుకుని చాలా ప్రేమగా చూసుకోవడం మొదలుపెడుతుంది. అలా బిడ్డలు లేరు అని బాధపడుతున్న గోలు పావురం అంతమంది పిల్లలకు తల్లి అవుతుంది.